హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేమైతే ఈరోజు ఈ వీడియోలో మేము మా ఊరు నుండి వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ బైక్ మీద జర్నీ చేసామన్నమాట. మా లాంగ్ డ్రైవ్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం అయితే 6 అయ్యిందండి. అంటే 5:45 అయిందండి. 5:45కి మేము మొత్తం లగేజ్ అంతా కూడా మాకున్న లగేజ్ని 3 డేస్కి సరిపోయేదంతా ప్యాక్ చేసుకొని బండికి అయితే సైడ్ ఇలా ఉక్కులో పెట్టుకున్నాం అనమాట. ఎక్కడైనా జారిపోద్దేమో అని చెప్పి తాడు కట్టేసాము. ఉక్కులో పెట్టుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాము. నేను తాళాలు వేస్తున్నాను ఇంటికి. తాళాలు వేసేసి కరెక్ట్గా స్టార్ట్ అయినప్పటికీ 6 అయిందండి. 6 అయింది. వాటర్ బాటిల్ కూడా మేము ఆ బ్యాగ్కి సైడ్గా ఒక వైట్ కలర్ బ్యాగ్ ఉంది కదండి, అందులో వాటర్ బాటిల్ పెట్టేసామన్నమాట. పెట్టేసి ఇదిగోండి స్టార్ట్ అయ్యాము. నేను, మా వారు, మా చిన్నోడు అనమాట. ఇప్పుడు మేము కరెక్ట్గా 6:15 6:20 అవుతుందండి. హైవే ఎక్కేసాము. మా ఊరు నుండి బయటకు వచ్చేసి హైవే ఎక్కేసి చూడండి మనకి ఈవినింగ్ సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. సూర్యుడు అస్తమించే టైంకి మేమైతే బయలుదేరామనుకోండి. ఆ టైం అయింది. అలా వెళ్తుండగా కాసేపటికి మనకి పలాస వస్తుందండి. పలాస చూడండి, సూదికొండ, నెమలకొండ చూసారా. బైక్ మీద వెళ్తుంటే ఎన్నో అందాలండి అలా కనిపిస్తున్నాయి. ఈవినింగ్ పూట హాయిగా చల్లగా కూడా ఉందండి వాతావరణము. బైక్ అలా మూవ్ అవుతుంటే చల్లటి గాలికి ఎంతో ఆహ్లాదకరంగా, మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకి మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అయితే మేమైతే మొత్తానికి పలాస దాటామండి. పలాస దాటాక మనకి టోల్ ప్లాజా ఒకటి వస్తుంది. టోల్ ప్లాజా మన బైక్కి అయితే ఎటువంటి ఛార్జ్ ఏమి ఉండదండి. మనం సైడ్లో వెళ్ళిపోవచ్చు. అదే వేరే 4 వీలర్స్ అలాగైతే బస్సు అలాంటి వాటికి అయితేనే ఛార్జ్ ఉంటుందన్నమాట. మేమైతే సైడ్లో వెళ్ళిపోయాము. మనకి రూట్ ఉంటుంది కదా, అలా సైడ్లో వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి కాసేపు అక్కడ బండి అనేది స్లో చేసాము. స్లో చేసి అలా కోసేపు అక్కడ వెయిట్ చేసాము. అక్కడ చల్ల గాలి వేస్తుందని చెప్పేసి కాసేపు వెయిట్ చేసామండి. ఇంకా మళ్ళీ హైవే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఈవినింగ్ ఇప్పుడైతే మనకి 7 అవుతుందండి టైము. చూసారా మనకి లైట్లు ఎలా వేసారో హైవే పైన ఎంత అందంగా కనిపిస్తుంది కదండి వెళ్తుంటే. ఆ లైటింగ్, ఆ చల్ల గాలి, ప్రశాంతంగా జర్నీ అవుతుంటే అసలు ఎటువంటి ఒక్క అనేది లేదండి. ఇప్పుడైతే మేము పెట్రోల్ వేయించుకున్నాము. మనకి ఇక్కడ జియో పెట్రోల్ బంక్ అనేది ఉంటుంది, రిలయన్స్ పెట్రోల్ బంక్. అక్కడికి వెళ్ళి పెట్రోల్ వేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడ కూడా ఎక్కువసేపు మేము ఆగడం లేదండి అలా. ఎందుకంటే మూవ్ అవుతుంటే చల్లగా హాయిగా ఉంది కదా, అక్కడ ఆగకుండా అలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటి దగ్గరే మేము టీ కాఫీ అన్ని తాగేసి బయలుదేరిపోయామన్నమాట. ఎటువంటి టీ తాగాల్సిన అవసరం కూడా మాకు రాలేదు. అందుకని చెప్పేసి అలా ఎక్కడ కూడా బైక్ అనేది ఆపాల్సిన అవసరం రాలేదండి. అలా మనకి ఇంకో టోల్ ప్లాజా కూడా వచ్చేసింది. ఇదైతే మనకి మడపం ఫ్యాక్టరీ ఉంటుంది కదండి, దాని ముందు అనమాట ఈ టోల్ ప్లాజా. మడపం పేపర్ మిల్ తెలిసే ఉంటుంది అందరికీ. దాని ముందు మనకు ఒక టోల్ ప్లాజా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం శ్రీకాకుళానికి 6 కిలోమీటర్స్ అండి. అదే విశాఖపట్నంకి అయితే 109 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామన్నమాట. అదే మా ఊరు నుండి అయితే విశాఖపట్నానికి 200 కిలోమీటర్ లాంగ్ అండి. ఇప్పుడు టైం అయితే 8 అయిందండి. మేము టిఫిన్ చేద్దామని చెప్పేసి మా వారు ఏం చేశారు, హైవే మీద నుంచి పెద్దపాడు రోడ్లు వెళ్ళి శ్రీకాకుళానికి దిగామన్నమాట. ఊర్లో వెళ్ళాక టిఫిన్ కోసం అని మొత్తం వెతికామండి. ఎక్కడ కూడా టిఫినే దొరకలేదండో. ఇంకో దగ్గర ఇంకొకరికి అడిగితే అవతల రోడ్లో టిఫిన్ ఉంటుందని చెప్పారనమాట. ఇప్పుడు అవతలకు వచ్చేసి మేము టిఫిన్ చేయడానికి అని చెప్పి ఇక్కడ బండి ఆపాము. చూడండి నేనైతే బెడ్షీట్ వేసుకున్నాను. అదే బెడ్షీట్ వేయలేదనుకోండి, లాంగ్ జర్నీ కదా, మనకి సీట్ అనేది పెయిన్ వస్తుందన్నమాట. అలా మనం ఎవరైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కింద ఏమైనా బెడ్షీట్ అలాంటివి మెత్తగా ఉండేవి ఏవైనా వేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుందండి ఎంత దూరమైనా ప్రయాణించడానికి. నాకు అడిగితే బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదైనా మెత్తటి బెడ్షీట్ లాంటిది కానీ, పిల్లో కానీ ఏదైనా కూడా బ్యాక్ సైడ్ వేసుకొని కూర్చుంటేనే కంఫర్ట్గా ఉంటుందండి. మనం ఎంత లాంగ్ అయినా కూడాను ఎటువంటి పెయిన్ ఏం లేకుండా హ్యాపీగా జర్నీ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మేము టిఫిన్ కోసం అయితే యువతల వైపుకు వచ్చామండి. చూసారా మా వెహికల్ అయితే అక్కడే ఆపేసి వదిలేసామండి. లగేజ్ కూడా అక్కడే పెట్టేసాము. ఎందుకంటే మళ్ళీ బ్యాగ్ తీసుకురావడం ఎందుకులే అని చెప్పేసి మేము టిఫిన్ 2 గారి 1 ఇడ్లీ అండి. ఇక టిఫిన్ చాలా సవకండి. ఇక్కడ మనకి 2 గారి 1 ఇడ్లీ జస్ట్ 20 రూపీసేనండి ప్లేట్ టిఫిన్.
టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ టిఫిన్ అయితే మాత్రము చాలా బాగుంది. అలా టిఫిన్ చేసేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ మామిడి పళ్ళు కనిపించాయి అన్నమాట. మామిడి పళ్ళు బండి కనిపించగానే తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ మామిడి పళ్ళు కూడా తీసుకున్నామండి. అలాగే మా వారైతే బాదం మిల్క్ కొన్నారు. ఎందుకంటే మా బాబు అయితే మ్యాంగో జ్యూస్ తీసుకున్నాడు, వస్తున్నాడు తీసుకొని తాగడానికి అని చెప్పేసి. టిఫిన్ తిన్నావు కదరా అప్పుడే మ్యాంగో జ్యూస్ ఎందుకంటే, లేదు నేను తాగుతానని చెప్పేసి వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. మొత్తానికి అయితే మ్యాంగో జ్యూస్ తాగుతున్నాడు. మ్యాంగో జ్యూస్ అయితే కూడా చాలా సూపర్గా ఉందంట ఆ షాప్లో. బాదం మిల్క్ కూడా చాలా బాగుందండి. మేము తీసుకున్నాము. మేమైతే ఇంకా తాగలేదు, బ్యాగ్లో పెట్టేసాం అనమాట. దారిలో ఎక్కడైనా దాహం వేస్తే తాగుదామని చెప్పేసి. ఇదిగోండి మ్యాంగో జ్యూస్ అయితే దీని కాస్ట్ 30 రూపీస్. జస్ట్ చిన్న చూడండి, ఇంట్లో మనం జ్యూస్ చేసుకుంటే ఒక మ్యాంగోతో చక్కగా తినొచ్చు. కానీ అక్కడ ఒక మ్యాంగో జ్యూస్ జస్ట్ 30 రూపీస్ అనమాట. 30 రూపీస్ జ్యూస్ చేసి ఇచ్చారు. సరేలే అని చెప్పేసి అడిగాడని చెప్పి కొన్నాము, తాగేశారు. ఇంకా సరే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కువసేపు అవ్వలేదు. జస్ట్ ఈ టిఫిన్ ప్రాసెస్ అంతా అవడానికి మాకైతే 1 అవర్ పట్టిందండి. ఇప్పుడు మనకి హైవే మీద నుంచి 90 కిలోమీటర్ ఉందండి మనకి వైజాగ్కి. మాదైతే వైజాగ్ ముందు మధురవాడ అనమాట. మేము మధురవాడలో మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. అక్కడ నుంచి ఎక్కడికైనా తిరగాలనుకుంటే ప్లాన్ చేస్తామన్నమాట. తిన్నాం కదండి, హాయిగా ఉందండి. చల్లని గాలి, ఆ లైట్ వెలుతుర్లు చాలా పీస్ఫుల్గా ఉందండి. మీరు ఎవరైనా కూడా ఇలాంటి జర్నీ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తప్పకుండా ఇలా బైక్ మీద, మనం మరీ లాంగ్ అంటే ఎక్కడికి వెళ్ళలేం కదండి ఆడవాళ్ళం. అలా కొంచెం కొంచెం దూరమైనాను వెళ్ళగలడానికి ట్రై చేయాలన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. విశాఖపట్నం కొమ్మాది వచ్చామండి సిగ్నల్ పాయింట్ దగ్గరికి. కరెక్ట్గా 10:15 అయిందండి టైము. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికి 10:30 అయిందండి. మేము సైడ్ రోడ్లు వెళ్ళి కట్ అయిపోయి మట్టి రోడ్లు వెళ్ళి మా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మీరు కూడా ఎలాంటి జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలాంటివైనా ఉంటే తప్పకుండా మాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి.